హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ నాకు యాక్చువల్గా ఏమీ టిఫిన్ కుక్ చేయాలనిపించలేదు. సో నాకు అలా అంటే ఒక్కొక్కసారి మనకి ఏం చేయాలనిపించదు కదా, మేబీ అది అలసట వల్ల ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక్కొక్కసారి మనకేం కుక్ చేయాలనిపించదు. అయితే నేనేం చేస్తానంటే ఓట్స్ తింటాం మార్నింగ్. అలాంటప్పుడు ఓట్స్ మిల్క్లో కొంచెం ఇలాచీ వేసుకొని, ఖజూర్ వేసుకొని, కొంచెం హనీ, దాని మీద కార్న్ఫ్లెక్స్ వేసుకొని తింటామన్నమాట. హెల్దీ కూడా కదా. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ అన్నమాట. బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి, హెల్దీ కూడా. ఏం లేదు, ముందు కొంచెం మిల్క్ బాయిల్ చేసుకొని ఓట్స్ వేసేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ దంచుకొని వేసుకుంటాను. అండ్ ఇలా బౌల్స్లోకి తీసేసుకొని ఖజూర్, హనీ, కార్న్ఫ్లెక్స్ ఇలా వేసుకొని తినేస్తాం అన్నమాట. హెల్త్కి హెల్త్ అండ్ మంచిది కూడా కదా, కడుపు కూడా బాగానే నిండుతుందండి. మీరు ట్రై చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్కి అన్నం అవుతుంది. చెప్పాను కదా, ఏం కుక్ చేయాలనిపించట్లేదు, కానీ ఏదోటి చేయాలి కదా. సో ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఎగ్ బుర్జీ చేసుకున్నాం. నాకు ఎగ్ బుర్జీ కొంచెం ఈజీ అనిపిస్తుంది. అంటే ఏం వండాలని లేనప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు ఎగ్ బుర్జీ అలా చేసుకొని తినేస్తాం. మీరు తెలుగులో ఉక్కురు, ఉక్కిరి, వాటెవర్ ఏదో అంటారు కదా. సో అలా మేము అండా ప్యాజ్ అంటాము. అది ఈజీగా అనిపిస్తుంది నాకు. సో అండా ప్యాజ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మాకు ఇక్కడ మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం అండి. సమ్మర్ వస్తే చాలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా వాటర్ ట్యాంక్ తెప్పించుకున్నాము. ఎందుకంటే 3 floors కదా, ముగ్గురికి వాటర్ సరిపోక కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా వాటర్ ట్యాంక్ తెప్పించేసుకున్నాము. కొంచెం అంటే ట్యాప్ వాటర్ మీద డిపెండ్ అవ్వాలి, బోర్ మాకు రాదు సమ్మర్లో. సో అలా ట్యాంక్ నింపేసుకున్నాము. ఇంకా ఈరోజు ఓటింగ్ డే కదా, మా ఆయన వర్క్ 6:30 to 3:30. ఇంకా సో 3:30 అంటే 4 అయింది. నా హిందీ క్లాస్ కూడా అయ్యాక మేము 4:30 అలా బయలుదేరామన్నమాట ఓటు వేయడానికి. మా నాజు చూడండి, చిన్న పర్స్ తీసుకొని బయలుదేరింది క్యూట్గా. ఇంకా అలా బయలుదేరి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే నాజుని మమ్మీ దగ్గర వదిలేద్దామని. ఇదే మా పాత ఇల్లు. మీరు నా పాత వీడియోస్ కనుక చూసుంటే మీకు తెలుసు, ఇదే హౌస్. పాత వీడియోస్లో అంతా ఇదే ఇల్లు కదా. సో నాజుని ఇంకా మమ్మీ దగ్గర వదిలేసాము. సో దట్ అంటే మేము ఓటింగ్కి వెళ్తే ఎంతసేపు అవుతుందో, పాపతో ఎందుకు అని చెప్పి, పాప కష్టపెట్టడం ఎందుకని మమ్మీ దగ్గర వదిలేసాము. సో తను మమ్మీ దగ్గర ఉంది. సో ఇదేనండి మా పోలింగ్ బూత్. చాలా జనాలు ఉన్నారు. మేమైతే చూసి షాక్ అయిపోయాము. ఎందుకంటే ఈవినింగ్ కదా, ఎవరు ఉండరు అనుకున్నాను, కానీ చాలా రష్ ఉంది. అప్పటికి లైన్స్ ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎంతమంది ఉన్నారో. అప్పటికి 5:30 అవుతుంది. నాకేం అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే 6కే గేట్ క్లోజ్ కదా, అయినా ఇంకా జనాలు వస్తున్నారు. చాలా రష్గా ఉంది అసలు. ఇదిగోండి ఇక్కడ 6 అవుతున్నప్పుడు క్లోజ్ చేసేసారు. ఇది నా ముందు లైన్ అనమాట. అక్కడ ఫ్యాన్ తిరగట్లేదండి, చాలా ఒక్క పెడుతుంది. నాకైతే కాసేపు ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలా అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా సఫికేషన్. పాపని తీసుకొని రాకపోవడమే మంచిదైంది. మొత్తానికి ఓటు వేసాం. ఇది ఓటు వేసాక అన్నమాట. మొత్తానికి ఓటు అయితే వేసేసామండి. ఓటు వేసి ఇంటికి వచ్చాక పిక్ తీసుకున్నాము. మాకైతే చాలా కష్టంగా అనిపించింది. ఎప్పుడూ ఇంత సఫర్ అవ్వలేదు ఓటు వేయడానికి. అంటే ఒక 3-4 hours వెయిట్ చేసి, అక్కడ సఫికేషన్, స్వెట్టింగ్, చాలామంది ఉన్నారు. ఫ్యాన్ తిరగడం లేదు, కనీసం గాలి ఆడట్లేదు. అసలు వెనక్కి వెళ్ళిపోదాం అన్న సిచ్యువేషన్. కానీ ఓట్ ఈజ్ అవర్ రైట్ కదా, మన హక్కు ఓట్ అనేది. అది 5 yearsకి ఒకసారి. సో వేసేసాము.
అండ్ ఇప్పటి వరకు వీడియోస్లో చూసిన గొడవలు అంతా ఏమిటంటే యాక్చువల్గా 6 అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఓటు వేయడానికి ఆ గేట్ అవతల ఉండిపోయారు. సో వాళ్ళు అంటే ధర్నాలా మొదలెట్టేశారనమాట, మేము మా ఓటుని వినియోగిస్తామని. ఇంకా పోలీస్ వచ్చేసారు, చాలా గొడవ అందరినీ వెకేట్ చేసామన్నారండి. సో అదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.